వరంగల్ వెళ్దాం. వరంగల్కి సంబంధించి మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. సో మేడారం జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. జాతరలో మెడికల్ క్యాంపు కానీ అలాగే దానికి సంబంధించిన అత్యవసర సేవలు కూడా విభాగాలు ఏర్పాటు చేయాలని కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడారం జాతరకు ముఖ్యంగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం వారిని దృష్టిలో పెట్టుకునే సౌకర్యాలు ఉండాలని దానికి సంబంధించినటువంటి సూచనలు కూడా కొన్ని చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార కల్తీ జరగకుండా ఉండాలని కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మంత్రి దామోదర రాజనరసింహ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. ఇప్పటికే మహాజాతరకు అంటే సమ్మక్క సారక్క మేడారం మహాజాతరకు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేరున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ ఆ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టిన మంత్రి కొండ సురేఖతో పాటు కూడా సీతక్క కూడా ఇవాళ అక్కడ పూర్తిగా అయితే పనులైతే చేయిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ మంత్రి సీతక్క అయితే తిష్ట వేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే ఆ మహాజాతర అంటే 6 రాష్ట్రాలు పాల్గొనే సమ్మక్క సారక్క మేడారం మహాజాతర కూడా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కూడా అక్కడ మహాజాతరకు అయితే సుమారుగా 1,50,00,000 భక్తులైతే అక్కడికి పాల్గొన్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ మాత్రము భక్తులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కనపడకుండా కూడా అక్కడ చూసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర రాజనరసింహ కూడా ఇవాళ ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ ఆరోగ్య రీత్యా అంటే గతంలో కరోనా నేపథ్యంలో కూడా ఇవాళ కరోనా కూడా వేవ్ స్టార్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కరోనాను జయించాలని చెప్పి కూడా కరోనాను సోకకుండా కూడా అక్కడ జాతర మా మేడారం సమ్మక్క సారక్క మహాజాతర కూడా భక్తులకు ఎలాంటి ఆరోగ్య రీత్యా కానీ ఎలాంటి అంటే మెడికల్ క్యాంపులు కావచ్చు అక్కడక్కడ కూడా ఉత్తర ఏరియా హాస్పిటల్ సంబంధించిన బాధ్యతలు ఇప్పటికే అక్కడ మా ఏరియా అంటే సెటిలర్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ అక్కడ శానిటేషన్ తో పాటు కూడా భక్తులకు అన్ని విధాల ఆరోగ్య విధాలుగా కూడా మొత్తానికి ఇప్పటికీ ఆరోగ్య ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాని పట్ల కూడా ఆరోగ్య ఇప్పటికే అంటే అక్కడ ఒక ప్రత్యేకమైన అంటే డెన్ను అంటే అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి కూడా భక్తులకు వైద్యం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి అయిన రాజనరసింహ అయితే వారికి ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ఇప్పటికీ ఇంకా 25 రోజులు ఉన్న నేపథ్యంలో కూడా అందరు అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా డిఎంహెచ్ఓలు కావచ్చు లేక ఆరోగ్య సంబంధించిన వారైతే మాత్రం భక్తులకు ఆరోగ్య రీత్యా కావచ్చు ఎలర్జీ కావచ్చు లేక మొత్తానికైతే అక్కడ భక్తులకు ఆరోగ్య రీత్యా లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇవాళ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. అదే విధంగా కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అంటే ఆ డ్రగ్ అంటే మొత్తానికి అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా అక్కడ కల్తీ ఆహారం తిని కూడా భక్తులకు కావచ్చు ప్రయాణికులకు కావచ్చు వివిధ అక్కడ మహాజాతరలో పాల్గొన్న ప్రతి భక్తుని కూడా ఏమైనా కలిసి ఆహారం తిని కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు కూడా కల్తీ నూనెలు కావచ్చు ఆహార భద్రతలు అయితే ఇప్పటికీ అక్కడైతే గుడారాలు ఏర్పడిన పరిస్థితి కనపడుతుంది. వాటిని కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పి కూడా వారికి కూడా మినిస్టర్ దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా రానున్న రోజులను కూడా సమ్మక్క సారక్క మహాజాతర కూడా పూర్తి ఏర్పాట్లు కూడా ఇవాళ మెడికల్ క్యాంపులే కావచ్చు మెడికల్ ఏరియా హాస్పిటల్ కావచ్చు అప్పటికి క్యాంపులు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే అందరూ ఆరోగ్య సంబంధించిన దానికైతే డాక్టర్స్ అయితే అక్కడ లీనమైపోయిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ స్వామి, ఒకటి ప్రధానంగా ఈ సమీక్షకు సంబంధించి ఉన్నతాధికారులు ఎవరెవరు పాల్గొన్నారు వైద్య శాఖకు సంబంధించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి సో వారికి సంబంధించి ఎవరైతే మంత్రి సూచన నేపథ్యంలో వారి నుంచి వివరణ ఏమైనా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది? సో ఏమైనా లెక్కలు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా? రైట్ రాజశేఖర్, ఇప్పటికీ 25 కోట్ల రూపాయలకు సంబంధించిన అంటే మెడిసిన్స్ కావచ్చు లేకపోతే ఆరోగ్య శానిటేషన్ కావచ్చు మాస్కులే కావచ్చు ఉచితంగా కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా ఎలర్జీకి సంబంధించిన వాటి సంబంధించిన మెడిసిన్ అయితే వారికి అందజేయాలని చెప్పి కూడా ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఎంజిఎం హాస్పిటల్ కు అయితే మెడిసిన్ అయితే తరలించినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే కొండ సురేఖతో పాటు కూడా మంత్రి సీతక్క ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించి కూడా అందులో భాగంగా కూడా దామోదర నరసింహ ఆరోగ్య శాఖ సంబంధించిన ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. దీంట్లో సంబంధించిన అధికారులు అయితే డిఎంఎన్హెచ్ మొదలుకుంటే అందరు డిప్యూటీ డిఎంఎన్హెచ్ కావచ్చు వేరే డాక్టర్సే కావచ్చు సూపరింటెండెంట్లు కావచ్చు అందరూ బాధ్యులైతే ఇక్కడ ఇవాళ పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే వారికైతే ఆరోగ్య రీత్యా అంటే పబ్లిక్ అంటే ప్రయాణికులు కావచ్చు లేకపోతే మొత్తానికైతే భక్తులకైతే ఎలాంటి ఆరోగ్య రీత్యా లోటుపాట్లు లేకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అందరూ కూడా డాక్టర్స్ అంతా మేడారం చేరుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది కూడా అంటే స్టాఫ్ నర్సులతో మొదలుకుంటే అక్కడ
ఆరోగ్య అంటే ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అయితే సంబంధించిన కార్డియాలజిస్టే కావచ్చు, సంబంధించిన డాక్టర్స్ అయితే ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ క్యాంపులు కూడా నిర్వహించి కూడా ఇక్కడ ఇప్పటి నుంచి మొదలుకుంటే వారం అంటే ఇంకా నెల రోజుల పాటు కూడా అక్కడే మేడారంలో తిట్టవేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి అయితే ఆదేశాలు జారీ ప్రకారం కూడా వాళ్ళంతా మేడారం బాట పట్టిలని చెప్పుకోవచ్చు రాజశేఖర్. సో ప్రధానంగా మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏర్పాట్లకు సంబంధించి ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు ఇప్పటికే మంత్రి సీతక్క డెడ్లైన్ కూడా విధించింది. పూర్తి స్థాయిలో నెలాఖరికల్లా పూర్తి చేయాలి ఏర్పాట్లు, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా భక్తులు సౌకర్యార్థం చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, పూర్తి స్థాయిలో ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది? రైట్ రాజశేఖర్, మీరు అన్నట్లుగానే ప్రస్తుతానికైతే ఈ నెల 31 వరకు అయితే పనులైతే పూర్తి చేస్తామని చెప్పి సంబంధించిన కాంట్రాక్టర్లే కావచ్చు, లేకపోతే ఈ కావచ్చు, మొత్తానికైతే ఇప్పటికీ సీతక్కకు చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. సీతక్క కూడా ఈ నెల 31 వరకు అయితే మొత్తం అన్ని పనులు అయితే పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా గట్టిగా జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అందరినీ కూడా కాంట్రాక్టర్లతో పాటు కూడా అక్కడ సంబంధించిన అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ కూడా అక్కడ ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమిస్తూ కూడా వారి పనులను కూడా ఎప్పటికీ తిలకిస్తూ కూడా సూర్యకతో పాటు కూడా ఇప్పటికీ సీతక్క కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ సీతక్క అయితే ఎప్పటికప్పుడు కట్టి మీద కునుకు లేకుండా కూడా ఆ మేడారం దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ మేడారంలోని కూడా పనులు అయితే ఇప్పటికే 31 వరకు అయితే అన్ని రకాల పనులు అయితే పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.